సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమగ్ర అభివృద్ధిని సాధించవచ్చు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న ప్లాంట్కు తండే వలసలో సోమవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ప్రారంభోత్సవానికి తానే హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శాసనసభ్యులు గొండు శంకర్, కమిషనర్ ప్రసాద్ రావు, ఎంకేవరీ సంస్థ ప్రతినిధులు రితేష్ మున్షి, మంత్రిత్ సింగ్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సరే వెనక్కి కొంచెం వెనక్కి అంటే పంచాయతీకి ఒక ప్లాంట్ రావాలి. తప్పకుండా సార్, మీ ఆశీర్వాదం. మీరు ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. నర్సపేటకి తమ్ముడు నువ్వు వెనక్కి రావు సరే. నువ్వు పైన ఉన్నావా? కదా ముందు ఇది ఎక్స్పెరిమెంట్కి సక్సెస్ అయితే ముందుకు తీసుకో. నీకు అడ్డు వచ్చినంటే ఏమన్నా నేను ఐటమ్ కనిపించాను. సార్ 67,000 మెట్రిక్ టన్నులు పర్ డే అక్కడ చెత్త వస్తుంది. ఇంకా 17,000 మెట్రిక్ టన్నులు ఇంక మనకు మిగిలిపోతుంది. అయినా సరే ఇది శాంపిల్ ఇక్కడ పెట్టాం కాబట్టి ఇది సక్సెస్ అయితే ఇంకా మిగిలినటువంటి మేజర్ గ్రామ పంచాయతీలకు కానీ ఇంకా ఎంతకంటే చిన్నవి, ఇది మినిమం 50 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ప్లాంట్. ఇది వీళ్ళు ఏమంటారు, ఇంకా చిన్నవి కూడా వెళ్ళొచ్చు అంటారు. ఇప్పుడు మీరు చూశారు కదా, ప్రతి ఊర్లో ఒక మన వేస్ట్ SWPC అని ప్రతిదా సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మనకి మీరు చూశారు, ఎక్కడికి వెళ్ళినా సరే చెత్త మనకు ఈ ఊరు వచ్చేటప్పుడు దాని దేని గురించే కంప్లైంట్. కాబట్టి ఈరోజు దీనికి భూమి పూజ చేశాము. ఇది ఎప్పటికి అవుతుంది? ఇంకా 3 నెలలు ఇది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనం చూసి ఇది బాగుంటే మిగతా దగ్గర కూడా ప్రయత్నం చేస్తాం.